అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. అర్జున, అభిమానము లేకుండుట, దంభము లేకుండుట, అహింస, సహనము, రుజుత్వము, గురుసేవ, శుభ్రత, స్థిరత్వము, మనోనిగ్రహము మరియు ఇంద్రియ విషయముల యందు విరక్తి, అహంకార త్యాగము, పుట్టుట, చచ్చుట, ముదిమి, రోగము, దుఃఖములలోని దోషములను దర్శించుట మరియు సంగము లేకుండుట, పుత్రుడు, భార్య, ఇల్లు మొదలగు వానియందు అభిమానము లేకుండుట, ఇష్టాయిష్టముల యందు సమబుద్ధిని కలిగి ఉండుట మరియు నాయందు అనన్యమైన అచంచల భక్తిని కలిగి ఉండుట, ఏకాంతవాసము చేయుట, జన సమూహమునందు ప్రీతి లేకుండుట మరియు ఆత్మజ్ఞానమునందు స్థిరత్వము, తత్వజ్ఞానము కొరకు శాస్త్రావలోకనము, ఇది అంతయు జ్ఞానమని చెప్పబడినది. దీనికంటెనో అన్యమైనదంతయు అజ్ఞానమే సుమా.